Good morning, students. Class 6th, we have lesson the snake catcher. The snake So in this snake catcher, what we learned here up to now, that a person from Iraq. What? From Iraq. Capital of Iraq, that I told, Baghdad. So from a person from Iraq, చిన్న ఇరాక్ లో ఒక విలేజ్ లో ఒక పర్సన్, అతని పని ఏంటి, డైలీ స్నేక్ క్యాచర్ అంటే పావులు పట్టుకోవడం అన్నమాట. సో యూస్ టు గో టు సమ్ ప్లేసెస్ catching the snakes and playing in the market, and in this way he earned his livelihood. So in this way he maintained his family. So but the tradition gone, now modern life, so people not paying attention to those kind of snake playing or nothing like that. So now the world has changed. So now he also wanted to do something special, because people are not getting attracted. People are attract outlet. So దీని వల్ల ఏంటైంది, అతను ఒక వెరైటీ జంతువు పట్టుకోవడానికి మౌంటైన్స్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే ఒక చచ్చిపోయినట్లాగా ఒక పెద్ద డ్రాగన్ అంటే ఏంటి, నో వింగ్స్ ఉంటాయి, టైల్స్ ఉంటాయి, అలాంటిది ఒకటి దొరికింది. అది ఎలాగో మూట కట్టుకొని బజార్కి వచ్చి అమ్మడం అంటే స్టార్ట్ చేసాడు అనమాట. ఏంటి ఆ బిజినెస్ ఎలా చేస్తారు అది చూద్దాం. పేజ్ నెంబర్ 19 you have, see. He reached the bazaar in the town. Look, he shouted at the town people, look what I have brought with great difficulty and run, uttering search, untiring search, and tired avvakunde, without any tiredness. Means though I felt tired, I searched చూడండి ఆబ్జెక్ట్, ఇది ఎంతో కష్టపడి నేను ఎక్కడి నుంచో ఎంతో కష్టపడి తెచ్చాను. ఫ్రమ్ ద మౌంటైన్స్ కమ్ అండ్ సీ ద టెరబుల్ అండ్ ఫియర్స్ లుకింగ్ డ్రాగన్ విచ్ ఐ హ్యావ్ కిల్డ్. రండి అండ్ చూడండి. ఫియర్స్ అంటే ఇది చాలా స్కేర్డ్, భయపడిన జంతువు అన్నమాట. చాలా భయంగా ఉంది ఈ జంతువుకి, వచ్చి చూడండి నేనే దీనికి చాలా కష్టపడి చాలా ట్రై చేసి చంపేసి తెచ్చాను అని. ఇది పాపులారిటీ హీ ఈస్ గివింగ్ నౌ ఇన్ ద టౌన్. ఓకే, now the town people who came from far and near looked eagerly at it. They rallied around the dragon, and the crowd grew so thick that people jostle against one another. Jostle అంటే అంటే ఆ మనుషులు అందరూ వచ్చి ఆ డ్రాగన్ ఉంది కదా, ఆ డ్రాగన్ చూస్తుండి చుట్టూ ఇలా మూవ్ అవుతున్నారు, సర్వే చేస్తున్నారు, ఇటు అటు అటు ఇన్ను అంతా సర్వే చేసి ఒకరికొకరు పుషింగ్ చేస్తూ జాసల్ అనదర్, ఆల్ క్రేనింగ్ దేర్ నెక్స్ టు క్యాచ్ అ గ్లింప్స్. క్రేనింగ్ అంటే టు లీన్. అంటే నెక్స్ట్ ఇలా చూడడం అనమాట. ఓకే, లీనింగ్ ఫార్వర్డ్. సో టు హ్యావ్ అ గ్లిమ్స్ అంటే స్మాల్ లుక్. చిన్న లుక్ అయినా కనబడుతుందా అట్లీస్ట్ అని అంత పబ్లిక్ ఆఫ్ దట్ ఫియర్స్ అండ్ టెరబుల్ డ్రాగన్ దే వర్ రియల్లీ అస్టానిష్డ్. అంటే ఏంటి, సర్ప్రైజ్ అన్నమాట. షాక్ అయిపోయారు అందరూ, ఇంత డేంజర్ డ్రాగన్ కి ఎలా తెచ్చాడు, ఎలా చంపాడు. సో ఆల్ దే హ్యాడ్ నెవర్ సీన్ సచ్ అ స్ట్రేంజ్ క్రియేచర్. స్ట్రేంజ్ అంటే ఏంటమ్మా, అన్నోన్ ఆర్ అన్ఫెమిలియర్, తెలియకపోయింది. ఇంత అద్భుతమైన డ్రాగన్ తేడు అందరికి ఆశ్చర్యంగా ఉంది. ఇట్ వాస్ బిగర్ దెన్ ఎనీ స్నేక్ దే హ్యాడ్ ఎవర్ సీన్ బిఫోర్. అంటే ఎన్ని పావులు చూశారు, అన్ని పావుల కంటే ఇదే ఎక్కువ పెద్దదిలాగా ఉంది, అన్నిటికంటే పెద్దదిలా ఇన్ని పావుల మీద. సో వాళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా. ఇన్ ద టౌన్ ద సన్ గ్రీవ్ హాటర్ అండ్ బై ద వార్మ్త్ ఆఫ్ ఇట్స్ రేస్ ద డ్రాగన్ బిగాన్ టు ఎమర్జ్ స్లోలీ ఫ్రమ్ ఇట్స్ ఫ్రోజన్ స్టేట్. సో ఇప్పుడు ఏంటైందంటే ఆ సన్లైట్, ఆ సన్ బ్రైట్నెస్ పెరిగింది. బ్రైట్నెస్ పెరగడం వల్ల ఈ డ్రాగన్ ఉంది కదా, రేస్ పడడం వల్ల డ్రాగన్ బిగాన్ టు ఇమర్జ్ అంటే కమ్ ఫార్వర్డ్, ఇమర్జ్ ఫ్రమ్ ఇట్స్ ఫ్రోజన్ స్టేట్. అంటే ఫ్రోజన్ అంటే ఏంటి, మొత్తం
when ice forms, that is frozen. Freezer అంటాం, డీప్ ఫ్రీజర్ లో ఉంటాం, అందులో అంతా గడ్డకట్టేస్తుంది. సో ఆ ఫ్రోజన్ ఫామ్ నుంచి అది బయటికి అలా మెల్లిగా వస్తుంది, సన్ రైజ్ పడటం. ఓకే, ఇట్ హ్యాడ్ నాట్ బీన్ డెడ్ అట్ ఆల్ బట్ merely frozen without outward movement. అది యాక్చువల్లీ చనిపోలేదు, అది గడ్డ కట్టినట్లాగా అలా ఉండిపోయింది, మూమెంట్ లేకుండా. ఓకే, ఇట్ వాజ్ నాట్ డైడ్. స్లోలీ ద డ్రాగన్ ఇన్ ద బండల్ స్టార్టెడ్ మూవింగ్. ఆ బండల్లో కట్టి ఉంచాడు కదా, అది స్లోలీ మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. సూన్ ఇట్ బర్స్ట్ ఫార్త్ ఫ్రమ్ ద క్లాత్. సూన్ ఇట్ బర్స్ట్ ఫార్త్ ముందుకు వచ్చింది. ఆ క్లాత్, ఆ బట్టతో చుట్టాడు కదా, దాని నుంచి బయటకు వచ్చి, అండ్ ద క్లాత్ అండ్ స్ట్రింగ్ దట్ హ్యాడ్ బీన్ టైడ్ అరౌండ్ ఇట్. ఆ స్ట్రింగ్ అంటే వైర్తో కట్టి ఉంచాడు కదా, దాంతో బయటకు వచ్చింది అది. The town people were filled with terror. Terror అంటే సేమ్ ఇదే, terrified. అందరు జడిసిపోయి డ్రాగన్ బయటకు వచ్చాడు. యాక్చువల్లీ అతను డ్రాగన్ తెచ్చాడు, చనిపోయింది అనేసి అందరికి చెప్తుడు, నేను చంపాను అనేసి పబ్లిక్ షో చేయడం, చాలా మనీ అర్న్ చేయడం, పబ్లిక్ కూడా షాక్ అవడం. కానీ కొన్ని 1 day 2 days తర్వాత ఏంటంటే సన్ రైజ్ బ్రైట్నెస్ పెరిగితే దాని మీద పడడం, ఆ డ్రాగన్ మీద స్లోలీ ఆ గడ్డ కట్టింది కదా, మెల్ట్ అవడం, అలా దానికి ఆ వామ్త్ అంటే ఆ హీట్ మెల్లి దొరకడం, అది మెల్లి లేచి ఆ బట్ట నుంచి బయటకు వచ్చింది. అక్కడ జనాలు అందరూ పారిపోయారు, భయపడిపోయారు. విత్ టెర్రర్ ఫియర్స్ డ్రాగన్. ఫియర్స్ అంటే భయంకరమైన ఈ డ్రాగన్, ఈ జంతువు చూసి అందరూ జడిసిపోయారు. టెర్రర్ అంటే ఏంటి, టెర్రరిస్టులు వచ్చి మనకి జడిపిస్తారు. అప్పుడు మనకి ఎలాగుంటుంది భయం అంటే 2-3 టైప్స్ ఆఫ్ ఫియర్. అదే లిజర్డ్కి చూస్తే భయం వేస్తుంది, కానీ అది మనకి చంపేది, కాక్రోచ్ ఇది. కానీ అదే టెర్రరిస్ట్ వచ్చి గన్ షూట్ చేస్తే ఇలాగా మనకేంటి, అప్పుడు భయం ఏంటి ఉంటుంది, ప్రాణం భయం ఉంటుంది. సో టెరిఫైడ్ అంటాం. సో లైక్ దట్ టెర్రర్ అనమాట. సో ఆల్ were tried. They could not believe what was going on. The snake catcher said that he had killed the dragon. అందరికి బిలీవ్ అవ్వలే, ఎవరు నమ్మలే. అరే స్నేక్ క్యాచర్ చెప్పారు కదా, ఏంటి నేనే చంపానని, కానీ ఇది ఇలా బయటకు వచ్చేయడం ఏంటి. బట్ ద డ్రాగన్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద డెడ్ యాజ్ ఇట్ వాస్. చావుతో చనిపోయి బయటకు వచ్చింది అనమాట, అలాగా కనబడిస్తుంది. దే ran away from it in panic. ప్యానిక్ అంటే వర్రీ. అన్నమాట, భయపడుతూ జడిసిపోయి అందరూ పారిపోయారు. ఓకే, క్రషింగ్ ఈచ్ అదర్ యాజ్ దే ఫ్లడ్. పారిపోతుంటూ ఒకరికొకరు క్రష్ అంటే గుద్దుకోవడం, తొనుకోవడం, పుష్ చేసుకోవడం. ది ఆల్ థింగ్స్ దే డిడ్ అండ్ ran away. ఎవరికి అక్కడ పడితే పరిగెట్టారు. స్నేక్స్ ఫిల్డ్ ద స్ట్రీట్స్. స్ట్రీట్స్ అంటే ఈ షౌటింగ్ అనమాట, అర్థం అందరూ. డ్రాగన్ బయటకు వచ్చాడు, అది ఆటోమేటిక్గా ఆబ్వియస్లీ ఆ సీన్ మనకి అబ్జర్వ్ అవుతే మనం అలాగే అనిపిస్తుంది. అందరూ పారిపోవడం, ఎవ్రీబడి ఫిల్డ్ విత్ టెరిఫైడ్. ఆ భయం, చాలా జడిసిపోయి అందరూ ఎవరి మటుకు వాళ్ళు పారిపోయారు. ఆ పారిపోతున్నప్పుడు ఒకరు తోసుకోవడం, కొట్టుకోవడం, ప్లస్ ఆ షేక్స్ అంటే ఆ షౌటింగ్స్ అనమాట. రన్ 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 అని ఏదో వాయిస్ చేస్తుంటే వాళ్ళు పారిపోయారు. ఇది ఇక్కడ డ్రాగన్ ది పొజిషన్ అనమాట. లాస్ట్ పారా ఇప్పుడు దానికి ఎలాగ ఎండింగ్ అవుతుంది చూద్దాం. సో ద డ్రాగన్ మైటీ సర్పెంట్ దట్ ఇన్ వాస్ డివ్యూర్డ్ హూఎవర్ వాస్ ఇన్ ఇట్స్ పాత్. సో అదేంటనమాట, డివ్యూర్ అంటే ఎయిట్ ఆర్ అంటే అది ఒక సర్పెంట్, అది ఒక పెద్ద పాములాడిదే. దాని త్రావులో ఎవరు వచ్చారో అన్నిటికి మింగేసింది ఆ డ్రాగన్. డివ్యూర్డ్ అంటే లేచింది కదా, లేచి దాని త్రావులో ఎవరెవరు కనబడుతుందో వాళ్ళందరికీ తినేసింది. డివ్యూర్డ్ ఆల్ అంటే అది ఒక సర్పెంట్ అంటే ఒక టైప్ ఆఫ్ స్నేకే, దానికి అలాంటి కెపాసిటీ ఉంటుంది. డివ్యూర్డ్ హూఎవర్ వాజ్ ఇన్ ఇట్స్ పాత్ అంటే తను నడిచిన త్రావులో ఎవరు మనుషులు, ఏ వస్తువు వచ్చినా అది మింగేసింది. And finding a pillar entwined itself around it and finding a pillar. Finally oka pillar dorikindi. Entwine ante curl, ENTWIENT
ఆ పిల్లర్ దగ్గరికి వెళ్ళి అలా టర్న్ అయిపోయి ట్విస్ట్ అయిపోయి ఉండిపోయింది. ఇంట ఇట్ సెల్ఫ్ అరౌండ్ ఇట్. పిల్లర్ లో చూడండి, పిక్చర్ లో కనబడుతుంది. తను వెళ్ళి ఆ పిక్చర్ దగ్గర, ఆ పిల్లర్ దగ్గరికి వెళ్ళి చుట్టూ చుట్టేసుకుంది. ఈటింగ్ అలైవ్ ద మ్యాన్ హూ థాట్ హీ హ్యాడ్ ఈజీలీ క్యాప్చర్డ్ ఏ టెరబుల్ అండ్ ఫియర్స్ లుకింగ్ ఏ మ్యాన్ డ్రాగన్. సో ఒక మనిషి ఇలా చూస్తున్నాడు అనమాట. ఆ మనిషికి డ్రాగన్ ఏట్ చేసింది, తినేసింది. ఇలా చూస్తున్నాం. ఇంటివిటీ ఇట్ సెల్ఫ్ అరౌండ్ ఈటింగ్ అలైవ్ ద మ్యాన్. ఓకే, ఈటింగ్ అలైవ్ ద మ్యాన్ అంటే ఒక బ్రతికున్న మనిషికి అలా తినేసింది. హూ థాట్ హీ హ్యాడ్ ఈజీలీ క్యాప్చర్డ్ ఏ టెరబుల్ అంటే ఈజీలీ దొరికిపోయింది అనుకున్నాడు ఆ మనిషి, కానీ ఆ మనిషికి తినేసింది. అండ్ ఫియర్స్ లుకింగ్ డ్రాగన్. ఫియర్స్ అంటే చాలా భయంకరంగా అయినా కనిపిస్తున్న డ్రాగన్. ఆ మనిషి ఏంటి, నేను ఈజీగా పట్టేసుకున్నాను అనుకున్నాడు, కానీ తనకు కూడా తినేసింది. ఇది ద స్నేక్ క్యాచర్ అని lesson about snake catcher. Okay, the later meanwhile you read this all meanings, glossaries, this exercise, all things we'll do in tomorrow. Okay, that's it. Thank you.